అచ్చమ్మ గారికి తెలియజేశారు. అచ్చమ్మ గారి పలనారికల్లో కొంతమంది శిష్యులు ఉన్నారు. స్వాముల వారిని పచ్చని పల్లెకలు కూర్చుండబెట్టి పలనారి ప్రజలు ఊరేగింపు చేశారు. ఊరేగింపు చేసి స్వాముల వారిని అచ్చమ్మ గారి ఇల్లు నింపుకొని పంచామృతములతో అమ్మవారికి అయ్యగారికి పాల పూజ చేశారు. వాళ్ళకు తీర్థ ప్రసాదాలను సంగి పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, సోహము, ఓంకారము వారికి బ్రహ్మోపదేశము చేసి వారితో సెలవు తీసుకొని ఎలా వెళుతున్నారంటే శిశువుల దంపతులే దాతరము తెలుసుకొని దగ్గర దగ్గర ఎక్కడెక్కడ ఇంకొన్ని యాత్రలు ఇద్దరు చేస్తున్నారు. సంబంధించిన విజయాలు అక్కడ సాగరవారు జ్ఞానంలో తెలుసుకుంటూ కన్యమల్లే పెళ్ళి చేసుకున్నారు సాగరవారు.